Good morning, my leaders. How are you? Welcome back to Practical Literacy Revolution. My friends, మన నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులలో కొంతమంది చాలా తక్కువ మంది అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, సార్ మేమే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మేమే ఒక కంపెనీ రన్ చేయాలనుకుంటున్నాం. అలా మేము ఒక కంపెనీ రన్ చేయాలంటే, స్టార్ట్ చేయాలంటే మాకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం, ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ మేము తీసుకోవాలి, సర్టిఫికెట్స్ అని అడగటం జరిగింది. ఫ్రెండ్స్, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఆర్ యు ఆల్ రెడీ? మిత్రులారా, ముఖ్య గమనిక, మీలో ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటే గ్రేట్ వెల్కమ్. అయితే మీరు డిసైడ్ అవ్వండి, మీరెందుకు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్లాన్ని మీరు తీసుకురావాలనుకుంటున్నారు, కాంపెన్సేషన్ ప్లాన్, ఎలాంటి ప్రొడక్ట్స్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అనే ప్లానింగ్ ప్రాపర్గా ప్రాక్టికల్గా మీ దగ్గర ఉందా? ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే నిలబడగలుగుతారు, లేకుంటే మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మరి మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూద్దాం. వెరీ సింపుల్. ఈ డాక్యుమెంట్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి 2016 యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే మీరు కంపెనీ స్టార్ట్ చేయగలగచ్చు. మొదటి డాక్యుమెంట్, మీరు ఫస్ట్ ఒక ఆఫీస్ తీసుకోండి. ఆఫీస్ యొక్క అగ్రిమెంట్ అండ్ అడ్రస్ ప్రూఫ్, ఆ కరెంట్ బిల్, ఇవి తీసుకెళ్ళి మీరు తీసుకోవాల్సిన మొదటి డాక్యుమెంట్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు ముందుకు రన్ చేయాలనుకుంటున్నారు, అన్నీ ఒక బై లాస్ ఉంటాయి. అన్నీ కలిపి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. దాని పేరు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఒక కంపెనీ పేరుతో వస్తుంది, మీరు పెట్టుకున్నటువంటి నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఆ నేమ్ ఏ స్టైల్లో ఉండాలి, ఆ డిజైన్, ఆ లోగో, మీరు ఒక ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవచ్చు, సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకోవచ్చు మీ యొక్క లోగోని, మీ యొక్క నేమ్ స్టైల్ని. ఇప్పుడు మీకు 2 డాక్యుమెంట్స్ వచ్చాయి. ఒకటి ఇన్కార్పొరేషన్, రెండోది ట్రేడ్ మార్క్ లైసెన్స్. ఆ తర్వాత ఈ 2 కలిపి మీరు ఒక పాన్ కార్డ్ అప్లై చేయగలుగుతారు. మీకు పాన్ కూడా వస్తుంది మీ కంపెనీ పేరు పైన. ఇప్పుడు ఈ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఏదైనా ఒక బ్యాంకులో సబ్మిట్ చేసి మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవి మీకు కావలసినటువంటి ప్రాథమిక డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇవన్నీ స్టార్టప్ అయినాయి కాబట్టి మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడం కోసం ఒక యూనిట్ని స్టార్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ కూడా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు అక్కడ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, దాంతోపాటు డ్రగ్స్ అండ్ ఫుడ్స్ రిలేటెడ్ ఒక సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడక్ట్లని తయారు చేయటానికి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క ప్లాన్, మీ యొక్క వెబ్సైట్, ఇవన్నీ కలిపి మీరు మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ ఉంది కదా, అందులో మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దాన్నే మనం MCA అంటాము ఫ్రెండ్స్, MCA సర్టిఫికేట్. ఇంతే. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ముందుకెళ్తున్న తరుణంలో మీరు చేస్తున్నటువంటి ప్రొడక్ట్ల యొక్క ఉత్పత్తిని బట్టి ఆ ప్రొడక్ట్కి రకరకాల ISO స్టాండర్డ్ అని ISO సర్టిఫికేట్, తర్వాత ఇంకా రకరకాల అసోసియేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క స్టాండర్డ్ బట్టి అవి మనం మన అవసరాన్ని బట్టి మన లెవెల్కి అనుగుణంగా మనం ఆ సర్టిఫికేట్స్ మధ్యలో ఎన్నైనా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ప్రాథమిక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ మీకు కావాలి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ తర్వాత మీరు ఒక ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకుంటారు. దాని తర్వాత పాన్ కార్డు తీసుకుంటారు. పాన్ కార్డు తర్వాత బ్యాంకు యొక్క అకౌంట్ తీసుకుంటారు మీ కంపెనీ పేరు పైన. ఆ తర్వాత ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి కావలసిన ఒక లైసెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత మన ఫుడ్ అండ్
డ్రగ్స్ రిలేటెడ్ ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇవన్నీ కలిపి MCA మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్లో రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్తో మీరు హ్యాపీగా రన్ చేయొచ్చు. ముఖ్య గమనిక, కొంతమంది అడిగారు సార్ IDSA అండ్ FDSA IFDSA ఇలాంటి అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వీటి సర్టిఫికెట్స్ మనకు అవసరమా? ఇవి మీ యొక్క ఇష్టం, వారి యొక్క టర్మ్స్, మీ యొక్క టర్మ్స్. ఇద్దరు మీకు ఇష్టం ఉంది అనుకుంటే కొంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కడితే వాళ్ళు మీకు లిస్టెడ్ సభ్యత్వం ఇస్తారు. కానీ అదేం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ కాదు, కేవలం IDFA FDSA అనేటివి చాలా మంచివి. అవి ఏం చేస్తున్నాయి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ తరపున సపోర్ట్ చేస్తున్నాయి, సజెస్ట్ చేస్తున్నాయి, ఫ్రాడ్ కాకుండా కొన్ని టర్మ్స్ కండిషన్తో సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మన భాషలో చెప్పాలంటే ఒక అసోసియేషన్స్ యూనియన్స్ లాగా పనిచేస్తున్నటువంటి ఫర్మ్స్ అని మనం చెప్పచ్చు. కానీ అవి గవర్నమెంట్ బాడీస్ కావు కాబట్టి అందులో మీకు సభ్యత్వం ఉంటే హ్యాపీ, లేకపోయినా నో ప్రాబ్లం, అయినా హ్యాపీనే. మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి సలహాలు సందేహాలు ఉన్నా, నిజంగా ఒక కంపెనీ రన్ చేయాలనుకుంటే సలహాల కోసం మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు, కలవచ్చు. మీరు నిజంగా ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి మంచి ప్లాన్తో మంచి మార్పుతో వచ్చి కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలిచి అనేక యూత్కి మంచి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తూ ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.